విజయ్ దేవరకొండకు హీరోగా ఫస్ట్ హిట్ వచ్చింది పెళ్లి చూపులు సినిమాతోనే. ఆ మూవీతో ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ యూత్ఫుల్ ఎంటర్టైనర్గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ మూవీలో విజయ్ నటనకు ప్రశంసలు కూడా దక్కాయి. ఈ మూవీకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. దీని తర్వాత విజయ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. రౌడీ స్టార్గా ఎదిగి టాలీవుడ్లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ మూవీ తర్వాత తరుణ్ భాస్కర్ కూడా కొన్ని సినిమాలు చేశాడు. ఈ నగరానికి ఏమైంది, కీడా కోలా లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. కానీ సరైన హిట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు. ఈ తరుణంలో తన మిత్రుడు తరుణ్ భాస్కర్ను ఆదుకోవడానికి సిద్ధమయ్యాడు విజయ్. దీంతో ఈసారి ఎలాగైనా సరే మంచి కంబ్యాక్ ఇవ్వాలని తరుణ్ భాస్కర్ డిసైడ్ అయ్యాడట. కాగా ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ తరుణ్ భాస్కర్ అలాగే విజయ్ దేవరకొండ కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్టు తెలుస్తోంది. బినామీ అనే టైటిల్తో ఈ మూవీని తెరకెక్కించబోతున్నారట. దీన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్గా తరుణ్ భాస్కర్కు మంచి గ్రిప్ ఉంది. ఇప్పుడు విజయ్కు ఉన్న స్టార్డమ్ను దృష్టిలో పెట్టుకొని ఈ కథను రెడీ చేశారని చెబుతున్నారు. ఇది భారీ బడ్జెట్ మూవీ అని కూడా తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే ఈ మూవీకి భారీ క్రేజ్ రావడం ఖాయం అంటున్నారు విజయ్ ఫ్యాన్స్.